మీ ఆయన వచ్చాడు, వెళ్ళిపో. వెరీ గుడ్. అనుకున్న విధంగానే యాక్ట్ చేసావు. కావేరి పుణ్యం, ఈ ప్రూఫ్ చాలు నువ్వు నిర్దోషమని చెప్పడానికి. అర్జున్ బాబు దగ్గరికి వెళ్తాం పద. నువ్వు దాన్ని పట్టుకో, మొబైల్ సంగతి నేను చూస్తాను. వెళ్ళు. సరే కావేరి, ఆగవే. కావేరి పుణ్యం, ఆ సంధ్య పారిపోయింది. ఇప్పుడు ఏం చేద్దాం? సర్లే కాకమ్మా, ఈ మొబైల్ తీసుకెళ్లి రిపేర్ షాప్లో ఇస్తాను. అంతకంటే మనకి ఇంకో దారి లేదు. నువ్వు ఇంటికి వెళ్ళి ఆ యమచ వాళ్ళని గమనిస్తూ ఉండు. సరే కావేరి, వెళ్తా. అదేంటి రాత్రి నుంచి కాల్స్ ఏం రాలేదు? స్విచ్ ఆఫా? ఇదేంటి ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంది? ఏంటి హాస్పిటల్ నుంచి ఎన్ని మిస్డ్ కాల్స్ వచ్చాయి? అక్కడ ఏమైందో ఏంటో. సిస్టర్, ఎందుకు ఎన్నిసార్లు కాల్ చేశారు? ఎవరికైనా సీరియస్గా ఉందా? డాక్టర్, ఇక్కడ చాలా దారుణం జరిగిపోయింది. నిన్న మీరు సర్జరీ చేసిన పేషెంట్కి చాలా సీరియస్ అయింది. అందుకే మీకు కాల్ చేశాను, కానీ మీ ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. ఇప్పుడు ఆవిడకి ఎలా ఉంది? చనిపోయింది సార్. వాట్? అసలు ఇది ఎలా జరిగింది? ఏం మాట్లాడుతున్నావు సిస్టర్? చనిపోవడం ఏంటి? నేను వచ్చేటప్పటికి బాగానే ఉంది కదా. మీరు వెళ్ళిన తర్వాత సీరియస్ అయింది సార్. డ్యూటీ డాక్టర్ హ్యాండిల్ చేయలేకపోయారు. ఫోన్ స్విచ్ ఆఫ్ అయితే మీరు నా ఇంటికి రావచ్చు కదా. లేదు సార్, పేషెంట్కి ఏమవుతుందో అన్న టెన్షన్లో ఉన్నాం. మీ ఇంటికి కబురు పంపాలన్న ఆలోచన కూడా మాకు రాలేదు. చనిపోయిన పేషెంట్ బంధువులకి ఈ విషయం తెలిసింది సార్. రాత్రి మీరు హాస్పిటల్కి రాలేదని, మీ ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉందని తెలిసి చాలా గొడవ చేశారు సార్. పేషెంట్ అన్న హాస్పిటల్ దగ్గర చాలా గొడవ చేసి మీ అడ్రస్ తీసుకొని మీ ఇంటికి బయలుదేరాడు సార్. జాగ్రత్తగా ఉండండి సార్. ఏమైంది శివగారు? ఒక పేషెంట్ చనిపోయింది. వాళ్ళు చాలాసార్లు ఫోన్ చేశారంట. నా ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చిందంట. నువ్వేమైనా చేసావా? రే డాక్టర్, ఆరా బయటికి. ఏ డాక్టర్, రా బయటికి. ఏ డాక్టర్, రమ్మంటే రే డాక్టర్, ఆరా బయటికి. ఆరా బయటికి. ఆటో ఇటో తెలిపోవాలి. ఏం డాక్టర్ రా నువ్వు? సర్జరీ చేసిన పేషెంట్ కి ఎలా ఉందో తెలుసుకోకుండా ఇంటికి వచ్చేస్తావా? అసలు నువ్వు మనిషివేనా? సార్ చూడండి, మీ కోపంలో న్యాయం ఉంది, కానీ నేను సర్జరీ చేసిన తర్వాత ఆవిడ బాగానే ఉన్నారు. తర్వాత ఏదో జరిగింది. అర్జెంట్ కేసు ఉన్నప్పుడు ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ చేసావు? పెళ్ళంతో కులుకుతున్నావా? ఆగండి, మర్యాదగా మాట్లాడండి. పేషెంట్కి అంత సీరియస్ గా ఉంటే మీలో ఎవరో ఒకళ్ళు వచ్చి చెప్పొచ్చు కదా. ఇప్పుడు గొడవకి మాత్రం ఇంతమంది వచ్చారు. రాత్రి ఒక్కరైనా రాలేకపోయారా? తగ్గమ్మా, రాత్రి మాకు డాక్టర్ హాస్పిటల్లో లేడని గాని పేషెంట్ కి సీరియస్ గా ఉందని గాని చెప్పలేదు. పొద్దునంతా అయిపోయాక చెప్పారు. అయినా మేమక్కడికి ఈ డాక్టర్ ఉన్నాడనే నమ్మకంతోనే వచ్చాం.
ఈయనిలా అర్ధాంతరంగా ముంచేస్తాడని అనుకోలేదు. చూడండి, జరిగింది పొరపాటే, కానీ ఇందులో నా తప్పేం లేదు. ఆవిడకి ఇలా అవుతుందని నేను అనుకోలేదు. ఐఎమ్ రియల్లీ సారీ. ఏంటయ్యా సారీ? నీ సారీ వల్ల నా చెల్లెలు తిరిగొస్తుందా? ఏం మాట్లాడుతున్నారు? ఆయన డ్యూటీ టైంలో సర్జరీ చేశారు. డ్యూటీ అయిపోగానే ఇంటికొచ్చేశారు. తర్వాత డాక్టర్ ఎవరో ఆయన అడగాలి. అలాగే ఆవిడకి సీరియస్ గా ఉందన్న విషయం ఎందుకు దాచారని హాస్పిటల్ వాళ్ళని అడగాలి. అంతేగాని ఇంటి మీదకొచ్చేసి ఓ గొడవ చేస్తారేంటి? ఇదిగో అమ్మా, నువ్వు అడ్డదిడ్డంగా మాట్లాడకు. నేను ఇందాక చెప్పాను, మేము ఇంకో హాస్పిటల్ని చూసాం, వేరే డాక్టర్ని చూసాం. నా చెల్లెల్ని అక్కడ జాయిన్ చేయలేదు. డాక్టర్ శివ ఉన్నాడు, నా చెల్లెలకేం కాదనే నమ్మకంతో జాయిన్ చేశాం. కానీ వీడు వద్దండ్రా.